विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरशत श्री श्रीमद्वैष्णवानंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। परम पूज्य भक्ति विकास महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। 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 ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मृतमेन तस्मै श्री गुरवे नमः। वंदेयं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांच मुखां करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुन्दनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। పరిక్రమ మైథునం అంతులేని దుఃఖానికి కారణం. భయమవుతుంది తెచ్చలేదు. వివిధ ఆసక్తుల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాల దుఃఖ బంధనాలలో ఏటి కూడా స్త్రీ సాంగత్యం వలన స్త్రీలతో సన్నిహిత సంబంధం గలవారితో ఎక్కువ సహవాసం వలన కలిగే దుఃఖ బంధనాలకు మించినదై ఉండదు. మైథున అనుభవం దాని ప్రేరణ తీవ్రమైనది కావడం మరియు వీటి చుట్టూ నెలకొని ఉండే స్త్రీ పురుష సంబంధాల లక్షణాలు చాలా క్లిష్టమైనవి కావడం వలన ఇది ఒక పెద్ద జీవి ఏకాగ్రతను కృష్ణుడి వైపు నుండి మరల్చి మాయ యొక్క ఏ ఇతర కుయుక్తి కన్నా ఎక్కువగా అతన్ని నాశనం చేస్తుంది. కొన్నిసార్లు బుద్ధి లేని బద్ధజీవి మైథునాన్ని ఆస్వాదించడంలో గొప్ప ఉల్లాసాన్ని అనుభవిస్తాడు. మరికొన్ని సమయాల్లో తీవ్ర విసుగు చెంది కామాగ్నిలో దహించబడతాడు. లేదా ప్రియురాలి చేత అలక్ష్యం చేయబడి తిరస్కరించబడితే తీవ్రమైన మానసిక శోభను అనుభవిస్తాడు. కొన్నిసార్లు ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ప్రియురాలిని చంపడమో తనను తాను చంపుకోవడమో లేక ఇద్దరు చావడమో జరుగుతుంది. ఎంతో సన్నిహితంగా భావోద్వేగభరితంగా బంధాన్ని కలిగి ఉన్న భాగస్వామి మరణించడమో లేక ఏదో విధంగా కోల్పోవడం అనేది మిగిలిన వారి హృదయాలను ముక్కలు చేస్తుంది. ముఖ్యంగా ఎంతో నీచానికి దిగజారిన మన ఆధునిక సమాజంలో ఇతరుల చేత బలవంతంగానో లేదా తెలివిగానో అన్యాయంగా తమ శరీరాలను వాడుకోబడి కొన్ని వేల మంది జీవితాలు ఛిద్రితమైపోతుంటాయి. సో ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం ఒక అస్తిత్వాన్ని ముఖ్యమైనటువంటి ఒక కారణం ఈ మైథున వాంఛ. ఇది చాలా బలవంతమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. ఇది అంత సులభం కాదు దీనిలోంచి బయటపడడం. సో అందుకనే శ్రీమద్ భాగవతంలో మనం చూడవచ్చు ఎన్నో వృత్తాంతాలు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ప్రాచీన బరహిషిత్ ఉదాహరణకు ఇంద్రుడు, ఈవెన్ బ్రహ్మ కూడా చెప్పాలి, బృహస్పతి, ఎన్నో వృత్తాంతాల్లో మనం చూస్తే అజామిలుడు, విశ్వామిత్రుడు. సో ఎన్నో వృత్తాంతాల్లో మనం చూస్తే అట్లాంటి శక్తివంతమైనటువంటి తపస్సుతో ఉన్నటువంటి ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క మైథున మంచులో పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క
మైథున కోరిక ఎందుకు కలుగుతుంది? కృష్ణుని పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమమే అది కామంగా మారుతుంది. సో ఇక కామం ముఖ్యమైనటువంటి ఒక బాణం, ఒక మైథునం, స్త్రీ పట్ల ఆకర్షణ, పురుషుడు స్త్రీ పట్ల, స్త్రీ పురుషుని పట్ల ఆకర్షణ. ఇందులో ఏదో ఒక ఆనందం ఉందనేసి ఒక భావన, కానీ వాస్తవానికి దీనిలో ఎలాంటి ఆనందం అనేది లేదు. ఈ భౌతిక ప్రపంచంలో దేనిలో కూడా ఆనందం లేదు, అది కేవలం ఊహించడమే. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా అంటే ఇప్పుడు ఈ సమాజం నడుస్తుందంటే కేవలం అందరూ మైథునం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకవేళ కేవలం పురుషులే ఉన్నట్టయితే ఈ సమాజంలో స్త్రీలు లేకుంటే ఇన్ని బంగ్లాలు ఉండవు, ఇన్ని కార్లు ఉండవు, ఇన్ని కర్మాగారాలు ఉండవు. ఆదిత్య నువ్వు కూడా క్లాస్లో ఉండొచ్చు టైం ఉంటే నీకు. ఈ యొక్క ఆధునిక జీవన విధానంలో ఏదైతే ప్రజలు పరిగెడుతున్నారో అందరూ కూడా మైథునం కోసమే పరిగెడుతున్నారు. ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ 4 విషయాలు. ఈ 4 విషయాలు ముఖ్యంగా ప్రజలు మైథునానికి ఎక్కువగా అలవాటు పడ్డారు. అసలు ఏమి మైథునం? ఏమీ లేదు అందులో. మైథునంలో మూత్రాన్ని విసర్జించే అవయవాలను కలుపుకోవడం. మామూలుగా మనం మూత్రాన్ని విసర్జిస్తే చేయి కడుక్కుంటాం సబ్బుతో కానీ, లేదంటే బూడితో కానీ, మట్టితో కానీ. అలాంటి నీచమైనటువంటి అవయవాలను కలుపుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం అనేది ఏం లేదు. అంటే ప్రజలు ఎందుకు ఈ యొక్క నీచమైనటువంటి యొక్క అలవాట్లను వాళ్ళు పెంచుకుంటున్నారంటే వాళ్ళకు ఉన్నతమైనటువంటి యొక్క రుచి అనేది పెంపొందించుకోవట్లేదు. జంతువులకు వాటికి కావాల్సింది అదే ఆహారం, నిద్ర, భయం, మైథునం. కానీ వాటికి జ్ఞానం అనేది లేదు, ధర్మాన్ని ఆచరించడం లేదు. కానీ ఇక ఈ మనిషి జన్మలో ధర్మం, జ్ఞానం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనిషి ఈ యొక్క ధర్మాన్ని, జ్ఞానాన్ని వదిలివేస్తాడో అప్పుడు ఇంకేముంటుంది మిగిలితే ఆహారం, నిద్ర, భయం, మైథునం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మైథునంలో బంధించబడిపోతున్నారు చాలా వరకు. ఎంతోమంది ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనుకున్నటువంటి వాళ్ళు కూడా మైథునంతో పడిపోయినటువంటి హిస్టరీ ఎంతో ఉంది. ఇది మైథున ఆసక్తి అనేది చాలా బలవంతమైనటువంటిది. సో ఇక్కడ మహారాజ్ అదే రాస్తున్నారు ఇందులో. కొందరు వాళ్ళు ఈ దావాగ్నిలో, కామాగ్నిలో వాళ్ళు దహించబడుతున్నారు. చాలా స్పష్టంగా మహారాజ్ రాస్తున్నారు. కొన్నిసార్లు దీనివల్ల ప్రియురాలు చంపడమో లేకుంటే అతను చచ్చిపోవడమో జరుగుతుందని చెప్తారు, లేదంటే ఇద్దరు చనిపోవడం జరుగుతుంది. అంటే చాలా విలువైనటువంటి యొక్క ఈ మానవ జన్మను, అంటే ఈ మానవ జన్మ ఎంతో విలువైనటువంటి, అంటే ఎన్ని జన్మలు మనకు వచ్చినా లెక్క పెట్టలేనటువంటి జన్మలు, కోట్ల కొలది జన్మలు. 84 లక్షల జన్మల తర్వాత కాదు, ఇక్కడ 84 లక్షల జన్మల రకాలు. ప్రతి జన్మలో ఎన్నిసార్లు మనం జన్మ తీసుకుంటాం? కొన్ని వేల సార్లు కుక్క అయి ఉండొచ్చు, కొన్ని వేల సార్లు పండు అయి ఉండొచ్చు, కొన్ని వేల సార్లు గడ్డి అయి ఉండొచ్చు. మనం చూస్తున్నాం ఎంత గడ్డి పెరుగుతుంది చూడండి. మనం కలుపు తీసినా కొద్ది వస్తాం. అంటే రకరకాలైనటువంటి గడ్డి కూడా ఒక జీవే. కొన్ని లక్షల జన్మలు మేబీ గడ్డిగా జన్మించవచ్చు మనం, కొన్ని లక్షల జన్మలు చెట్టుగా జన్మించవచ్చు, కొన్ని లక్షల జన్మలు చేపగా జన్మించవచ్చు, కొన్ని లక్షల జన్మలు పందిగా జన్మించవచ్చు, కొన్ని లక్షల జన్మలకు, అంటే ఎన్ని లక్షల కోట్ల జన్మలు మనం జన్మించి తీసుకొని పుట్టి చచ్చి చివరికి మనకి మానవ జన్మ లభించి విలువైనటువంటి మానవ జన్మ. అంటే ఈ శరీరం అనేది ఎంతో చాలా విలువైనటువంటిది. ఏ శరీరంలో కూడా ఈ ఆధ్యాత్మిక అభ్యాసం చేసేటువంటి అవకాశం దొరకదనమాట. పంది భగవద్గీత చదవలేదు, కుక్క జపం చేయలేదు, చైతన్య మహాప్రభు చేయించారు ఆయన పవిత్రతో పులులను, కుక్కలను, జంతువులను కూడా. సో కానీ సామాన్యంగా చూస్తే జంతువులను చూస్తే అవి యొక్క ఆధ్యాత్మిక చింతన అవి చేయలేవు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవి ఆచరించలేవు. వాటికి ఈ దివ్య జ్ఞానం అనేది అర్థం కాదు వాటికి. కేవలం మనిషి జన్మలోనే అవకాశం ఉంది, కేవలం మనిషి జన్మలోనే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకునేసి జిజ్ఞాసను తెలుసుకొని భగవంతుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ కోటాను కోట్ల
జన్మ పరంపరను ఆపివేయడానికి అవకాశం ఉంది. సో అలాంటి విలువైనటువంటి శరీరాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఈ శరీరం అనేది చాలా విలువైనటువంటి. ఆధునిక కాలంలో చాలామంది ముఖ్యంగా ఈ యొక్క లవ్ ఫెయిల్యూర్ కేసు చాలామంది సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. భావోద్వేగానికి లోనై, లేదంటే విసుగు చెంది, లేదంటే కలత చెంది. కానీ విలువైనటువంటి శరీరాన్ని వదిలివేయడం వల్ల ఉపయోగం లేదన్నమాట. మళ్ళీ ఈ శరీరం మళ్ళీ రాదు. శాస్త్రంలో వివరించబడింది కొన్ని కోట్ల జన్మల తర్వాతనే మళ్ళీ ఈ శరీరం లభిస్తుంది. ఎవరైతే ఈ శరీరాన్ని ఫోర్స్ఫుల్గా, ఏదో రకంగా ఉండొచ్చు, ఫోర్స్ఫుల్గా ఒత్తిడిగా ఈ శరీరాన్ని మనం వదిలేసినామంటే, శరీరాన్ని ఫోర్స్గా తీసేసినామంటే దాని సమయం కాకుండా మళ్ళీ ఆ శరీరం మనకు దొరకదు. ఉదాహరణ, మనకు ఏదైనా ఆహారం మనకు ఉంది, ఆహారం మనకు దొరకలేదు అనుకోండి, ఆహారం మనం దుర్వినియోగం చేస్తాం, మళ్ళీ ఆహారం దొరకదు. ఈ జన్మలో వృధా చేస్తే ఎన్నో జన్మల్లో కూడా ఆహారం దొరకకపోవచ్చు మనకు. అదేవిధంగా ఈ శరీరాన్ని దుర్వినియోగం చేస్తే, శరీరాన్ని మనం ఈ యొక్క ఒత్తిడి చేసి తీసేస్తే మళ్ళీ ఎన్నో కోట్ల జన్మలు మనకు శరీరం రాదు. మళ్ళీ శరీరం రాకుంటే ఇంకా మళ్ళీ ఈ యొక్క భక్తియుక్త సేవను ఆచరించడం కష్టం. మళ్ళీ ఈ భౌతిక సంసారంలోనే మనం ఈ దావాగ్నిలోనే మసిలిపోవాలి. సో అందువల్ల ఈ విలువైనటువంటి యొక్క మానవ జన్మను దేనికోసం వచ్చింది, ఇది ఎందుకోసం వచ్చింది? ఈ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కోసం రాలేదు. ఇక్కడ స్త్రీ మధ్య పురుషులతో స్త్రీలు కేవలం ఆకర్షణతోనే నడుస్తుంది ప్రపంచం అంతా కూడా. పెద్ద పెద్ద నగరాల్లో చూస్తే ప్రజలు విచ్చలవిడిగా స్త్రీ పురుషులు కలిసి తిరుగుతున్నారు. అదే వాళ్ళ జీవిత లక్ష్యంగా అనుకుంటున్నారు. ఒక స్త్రీ 10 మంది పురుషులతో, ఒక పురుషుడు 10 మంది స్త్రీలతో, ఒకరితో కాదు, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తిరుగుతున్నారు జంతువుల్లాగా. మామూలుగా కుక్క అనుకోండి, కుక్క ఎంతమందితోనే మైథునాన్ని అనుభవిస్తూ ఉంటుంది. పంది అనుకోండి, ఎంతమందితోనే. కొన్నిసార్లు పంది పిల్లతో కూడా అనుభవిస్తుంది, పంది తల్లితో కూడా అనుభవిస్తుంది. ఇప్పుడు ఆధునిక సమాజం అలా తయారైపోయింది. ఏ నీతి నియమాలు లేకుండా వివాహం కాకముందుకే ఇష్టం ఉన్నట్లు మైథునాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సో అది చాలా దారుణమైనటువంటిది, చాలా నీచమైనటువంటిది. దానివల్ల ఏమో జరుగుతుంది, విచ్చలవిడిగా ఈ మైథునాన్ని అనుభవించడం వల్ల ఈ మానవ జన్మ యొక్క పరమార్థాన్ని వాళ్ళు వదిలివేసేసి జంతువు కంటే హీనమైనటువంటి స్థాయిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. సో ఒక స్త్రీ, ఒక పురుషుడు ఎందుకు ఆకర్షణ అనేది ఉంది? ఎందుకు మనం ఆకర్షించబడతాం? ఒక స్త్రీ రాగానే ఆకర్షణ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే భగవంతుడు దానికోసం సృష్టించాడు. కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి తినడానికి ఉన్నాయి మనకు, అలా భగవంతుడు సృష్టించాడు. అదేవిధంగా ఈ స్త్రీని భగవంతుడు సృష్టించాడు, అందరూ ఆకర్షించబడేటట్టు సృష్టించాడు. మరి ఎందుకు సృష్టించాడు భగవంతుడు? మరి ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, సృష్టించకుండా ఉంటే బాగుండు కదా, సృష్టించాల్సిన అవసరం ఉంది, ఓన్లీ పురుషులు ఉంటే బాగుండు కానీ. కానీ మనం కావాలనుకున్నాం, మనం మాయలో పడాలనుకునేసే ఇక్కడికి వచ్చాం. అప్పుడేం మాయ ఉండదు, ఇంకా ఓన్లీ పురుషులు ఉన్నారంటే అందరు తపస్సు చేస్తారు, అందరు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. మరి అప్పుడు మాయ పడాలని కోరిక మరి ఏమవుతుంది? మన ఈ భౌతిక ప్రపంచానికి వచ్చింది, నేను మాయలో ఉండాలా, నాకు కృష్ణుడు వద్దు, నేను ఎంజాయ్ చేయాలి, కృష్ణుడు లేకుండా ఎంజాయ్ చేయాలనేసి ఆ భావంతోనే వచ్చాం. సో అందుకే భగవంతుడు ఓకే నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ స్త్రీ ఉంది, ఎంజాయ్ చేయి, అనుభవించి చూడు, ఏమైనా ఆనందం ఉందా? ఏం లేదు. మీరు ఎంతోమంది వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు, లక్షల మంది, అందరిని అడగండి ఎంతమంది ఆనందంగా ఉన్నారు. లేదా వివాహం చేసుకోకముందు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఒక స్త్రీ ఇంకొక పరపురుషుని పట్ల ఉండడం వల్ల డైవర్స్లు కావడం, ఒక పురుషుడు ఇంకో స్త్రీ పట్ల ఆకర్షణ డైవర్స్లు అవ్వడం, తర్వాత అంటే వివాహం అయిన తర్వాత ఆనందంగా లేరు, వివాహం అయిన తర్వాత సంబంధాలు ఆనందంగా లేవు, వివాహం కాకముందు సంబంధాలు ఆనందంగా లేవు. సో ఆ విధంగా ప్రజలు అర్థం చేసుకుంటారు, జీవి అర్థం చేసుకుంటాడు, ఈ స్త్రీ పురుషుల సాంగత్యంలో నిజానికి ఆనందం అనేది లేదు, దీనిలో ఎట్లాంటి సంతృప్తి అనేది లేదు, అంతులేనటువంటి దుఃఖం ఉంది దీనిలో, అంతులేని ఆ దుఃఖం ఎండవదు.
ఓకే, ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాం, మళ్ళీ వచ్చే జన్మ రాదు, మళ్ళీ జన్మ వస్తే కూడా మళ్ళీ ఇంకొకరిపైన ఆకర్షణ, మళ్ళీ అంటే ఈ విధంగా ఎన్నో అంతు లేకుండా ఈ సంసార సాగరంలో ఉంటుంది. సో దానికోసం మీ యొక్క విలువైనటువంటి శరీరాన్ని వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విలువైనటువంటి శరీరాన్ని కృష్ణుని సేవలో మనం నియుక్తమైతే మనం పవిత్రం అవుతాం, ఇలాంటి కోరికల నుంచి మనం దూరం అవుతాం. ఆధునిక కాలంలో చాలా బలహీనమైనటువంటి మనస్సును కలిగి ఉన్నారు. ఓపిక నశిస్తుంది, సహనం అనేది లేదు, ఓర్పు అనేది లేదు, ధైర్యం అనేది లేదు. ఎందుకంటే ఈ యొక్క రసాయనాల ఆహారం తినడం, రసాయనాలతో కూడుకున్నటువంటి గాలిని పీల్చడం, రసాయనాలతో కూడుకున్నటువంటి నీటిని తాగడం, ఈ ఆధునిక జీవన విధానంలో నివసించడం వల్లనే ప్రజలు పూర్తిగా చాలా బలహీనం అయిపోతున్నారు. సో అందువల్ల ఒక చిన్న సమస్య వచ్చిందంటే చనిపోవాలని కోరిక, అది గొప్పతనం ఏం కాదు. అది చిన్న సమస్య వచ్చిందంటే తట్టుకోలేనటువంటి శక్తి. అందుకని చిన్నప్పటి నుంచే ప్రజలకు అంటే ఉమ్మడి కుటుంబాలు వాళ్ళకు నేర్పిస్తారనమాట. సహనం, ఓర్పు, క్షమ, దయ, ధైర్యం, భయం, భక్తి ఇవన్నీ నేర్పిస్తారు. ఆధునిక కాలంలో ఏముంది, చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేసేస్తారు, ప్రీ స్కూల్లో వేసేస్తారు, ఏదో కాలేజీ పంపిస్తారు, ఈయన జాబ్కి వెళ్తుంది, తల్లి జాబ్కి వెళ్తుంది, పిల్లలు ఎక్కడికి వెళ్తారు, ఎవరికి శిక్షణ అనేది లేదు. అందుకని ప్రతి చిన్న విషయానికి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. రోజుకు కొన్ని వందల మంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ భక్తియుక్త సేవలు వచ్చిన తర్వాత ఈ కోరిక అనేది రాకూడదు అసలు. ఎందుకంటే ఇది విలువైనటువంటి శరీరం యొక్క విలువ మనం తెలుసుకున్నాం. ఇది చాలా అత్యున్నతమైనటువంటిది ఈ యొక్క మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనం జ్ఞానాన్ని తెలుసుకొని, భక్తిని తెలుసుకొని భగవద్ధామానికి వెళ్ళేటువంటి ఒక అపూర్వమైనటువంటి అవకాశం మనకి ఇవ్వబడింది. సో అందువల్ల మనం ఈ శరీరాన్ని దుర్వినియోగం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా వచ్చింది, మనం తప్పు చేసాం, ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చింది, సో మళ్ళీ దీన్ని మిస్ చేసుకున్నాం అనుకోండి ఆపర్చునిటీ, చాలా పెద్ద మూర్ఖత్వం. భగవద్గీత చదివి, భాగవతాన్ని చదివి అన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని అలా చేయడం అనేది చాలా పెద్ద తప్పు. భగవంతుడు క్షమించడు, దాన్ని కూడా ఎవరు క్షమించరు. సో అది శాస్త్ర ప్రకారం పూర్తిగా చెప్పాలంటే శాస్త్ర ప్రకారం చట్టరీత్యా, చట్టం అంటే మనకు శాస్త్రమే, చట్టరీత్యా నేరం, ఒక పెద్ద క్రిమినల్ యాక్ట్ అనమాట. అది ఒక మనిషిని చంపుతున్నాం, మర్డర్ చేయడం, అది కూడా మర్డర్ చేసుకోవడం, మనం ఆత్మహత్య చేసుకోవడం, మనం కూడా చంపుకోవడమే. ఒకరిని మర్డర్ చేస్తే సేమ్, మనం చంపుకోవడం కూడా సేమ్. ఆత్మహత్య అంటే కూడా అదే హత్య అనమాట. హత్య చేసుకోవడం అది నేరం అనమాట. అలాంటి కోరికలు ఎందుకు కలుగుతున్నాయి ప్రజలకు అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఆ కోరిక కలుగుతుంది, ఆ కోరిక ఎందుకు కలుగుతుంది. ఇంత విలువైనటువంటి యొక్క వరం మనకు దొరికింది, కృష్ణ చైతన్యం, కృష్ణుని యొక్క నామం మనకు లభించింది, కృష్ణుడు ఇచ్చినటువంటి శాస్త్రాలు మనకు లభించినాయి, కృష్ణుడు ఇచ్చిన జీవన విధానం మనకు లభించింది, కృష్ణుడు ఇచ్చినటువంటి ఎన్నో అద్వితీయమైనటువంటి ప్రసాదాలు మనకు లభించినాయి. ఆ అద్వితీయ ప్రసాదాన్ని మనం వదిలేసేసి మళ్ళీ నీచ కార్యాలకు తలపడడం అనేది అది పూర్తిగా మూర్ఖత్వం. సో అందుకనే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏదైనా సమస్యలు వచ్చిందంటే మనం దాన్ని మనం సరిదిద్దుకోవాలా. ఈ సమస్యలు అనేది ఎలా మనం బయటికి రావాలనేసి మనం సలహాలు తీసుకోవాలా, మన మనస్సు విప్పి మాట్లాడాలి. ప్రజలు ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే వాళ్ళు ఎవరు మనసులోనే ఉంచుకుంటారు, బయటికి చెప్పుకోవట్లేదు. వాళ్ళ డిప్రెషన్, యాంగ్జైటీ ఏదైతే ఉందో ఇతరులకు చెప్పుకోవడం, లేదంటే వాళ్ళకి ఎవరైతే మార్గదర్శకత ఉంటారో వాళ్ళకి చెప్పుకోవడం. ఈ భక్తియుక్త సేవలో ముఖ్యమైనటువంటిది అదనమాట. గుయ్యం అఖ్యాతి పుచ్చతి, రహస్యాలను చెప్పడం, రహస్యాలను నేర్చుకోవడం. ఈ భక్తియుక్త సేవ కూడా ఒక రహస్యం. ఈ రహస్యాన్ని ఇతరులకు మనసు వైపు చెప్పుకోవడం, తర్వాత ఇతరుల నుంచి మనం నేర్చుకోవడం, ఇది చాలా ముఖ్యం. కానీ మన మనసులోనే అది కలత ఉంచుకున్నాం అనుకోండి, అది క్యాన్సర్ లాగా అనమాట. క్యాన్సర్ చిన్న గడ్డ అవుతుంది, పెరుగుతుంటుంది, శరీరం అంతా కూడా వ్యాపించిపోతుంది. అదే కొంచెం మన కలత చెప్పినప్పుడు మనం ఆ కలత నుంచి బయటపడడానికి మనం ప్రయత్నించకుంటే అప్పుడు ఏమవుతుంది, ఆ కలత అనేది పెరిగిపోతూనే ఉంటుంది. అది శరీరం అంతా వ్యాపిస్తుంది, మనసు అంతా వ్యాపిస్తుంది, బుద్ధి అంతా వ్యాపిస్తుంది, మొత్తం ఆ కలత ఎక్కువైపోతుంది. ఆ కలత నుంచి దూరం అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. అప్పుడు కలత వల్ల ఏమనిపిస్తుంది, ఇంకా శరీరమే ఎందుకు అనిపిస్తుంది. సో అంతవరకు మనం వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మన కలత కలిగినప్పుడు మనకు చిన్న రోగం వచ్చింది అనుకోండి, చిన్న రోగం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడిసిన్ తీసుకో. చిన్న కోల్డ్ కాగానే ఇమీడియట్ కొంచెం అల్లం కానీ తేనె కానీ కొంచెం ఏదైనా కషాయం తీసుకొని తగ్గిపోతుంది. లేదంటే అదే కోల్డ్ అట్లా ఉంటే ఎక్కువ కోల్డ్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత ట్యాబ్లెట్స్ వాడాలి, తర్వాత రకరకాల మెడిసిన్ వాడాలి. ఏదైనా సరే, ఒక మిషన్ ఉందనుకో, కారు ఉంది, కారు చిన్న ప్రాబ్లం అయింది,
ఆ చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు మనం రిపేర్ చేస్తే ఇంకా లేకుంటే అట్లే రిపేర్ అయ్యి పెద్దగా అవుతుంది, తర్వాత ఇంజన్కే ప్రాబ్లం వస్తుంది. సో అదేవిధంగా మనకు ఏదైనా సమస్యలు ఉంటే భౌతిక జీవితంలో కూడా వర్ణాశ్రమ విధానంలో గ్రామంలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, కుటుంబంలో సమస్యలు వచ్చేది, వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళేసి పెద్దవాళ్ళని సంప్రదించేవాళ్ళు, ఆ ఊరు పెద్దలు కానీ కుటుంబ పెద్దలు కానీ అక్కడ వాళ్ళు వేసి ఆ సమస్యల పరిష్కారం తీర్చేవాళ్ళు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక అభ్యాసంలో కూడా ఎన్నో సమస్యలు రావచ్చు. దానికోసం ఇక్కడ ఎక్కువ సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికం ఎవరు చేస్తున్నారు, ఎవరికి అనుభవం ఉంది, ఎవరు దీని గురించి మనకు పరిష్కారం ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవడం. ఇది ఒక మోడర్న్ ఏజ్లో చాలా డిసీజ్ అనమాట. ఎవరు విషయాలను చెప్పుకోవాలనుకోవట్లేదు అని మనుషులనే పెట్టుకుంటారు అన్నమాట. అదొక రోగం. దానివల్ల రోగం అనేది ఎక్కువైపోతుంది. సో అందుకనే ఇక్కడ మహారాజ్ ఎందుకంటే ఈ పాయింట్ రాస్తున్న ఆ పాయింట్ ఈరోజు వచ్చింది. స్త్రీ కోసం పురుషుడు శరీరం వదిలేయడం, పురుషుడు కోసం స్త్రీ వదిలేయడం, అంటే ఇద్దరు కలిసి శరీరం వదిలేయడం ఏం మూర్ఖత్వం. దానికంటే మూర్ఖత్వం ఈ ప్రపంచంలో సృష్టిలో ఏది లేదు. ఏముంది ఆ శరీరం ఏంది? శరీరం దేంతో ఉంది? ఆ నెత్తురు, మలం, మూత్రం, చీమిడి, రక్తం, అలాంటి శరీరం కోసం ఇంకో శరీరం వదిలేసుకోవడం ఏం ఉపయోగం? ఒక శరీరం ఇంకో శరీరం చూడడం వల్ల ఎందుకు ఆనందం? ఒక శరీరం ఇంకో శరీరంతో తాకడం వల్ల ఆనందం ఏముంది? ఇచ్చింగ్ సెన్సేషన్. ఇచ్చింగ్ అంటే మనకు దురద వచ్చింది, రాస్తూ ఉన్నాం, బాగునిపిస్తుంది, కానీ ఏమవుతుంది, దురద ఇంకా ఎక్కువైపోతుంది రాయడం. అందుకని డాక్టర్ ఏం చెప్తారు, మీరు దీన్ని దురదను రాయకండి, గీకకండి, ఇచ్చింగ్ చేసుకోకండి అంట. అప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది. అదేవిధంగా ఈ మైథున కోరికం కానీ స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కానీ అదేమో సంతృప్తి ఏం చెందదు. చూసిన కొద్దీ ఇంకా అడిక్ట్ అయిపోతాం. ఒక స్త్రీని చూడడం వల్ల కానీ, స్త్రీ గురించి మాట్లాడడం వల్ల కానీ, స్త్రీతో నవ్వుతూ మాట్లాడడం వల్ల కానీ అదేం రాదనమాట. దానివల్ల ఏం తీరదు. అది తీరుతుందని అనుకుంటాం మనం. మనకు దాహం అవుతుంది, నీళ్ళు తాగితే దాహం తీరుతుంది, ఆకలి అవుతుంది, ఆకలి అయితే అన్నం తింటే తీరుతుంది. కానీ కామం అలా కాదు. అది అనుభవించిన కొద్దీ ఇంకెక్కువ అవుతుంది అనమాట. ఏదో ఉంది అనుకుంటాం, ఏదో ఉంది, ఏదో అనుభవం వస్తుంది. ఏమీ లేదు. కేవలం జస్ట్ మాంసంతో, నెత్తురుతో, మలంతో, మూత్రంతో రుద్దుకోవడం. ఇప్పుడు నాకు చీమిడి వచ్చింది, ఆ చీమిడి మీకు రుద్దినా అనుకోవడం ఏమవుతుంది? ఆనందపడతారు. అది ఇప్పుడు అమ్మాయికి చీమిడి వచ్చింది, ఆ చీమిడి మనం రుద్దుకుంటావా? అమ్మాయి మలం ఉంది, మలం రుద్దుకుంటావా? మనం నవ్వుతున్నాం, మరి అదే కదా మనం నవ్వుతున్నాం. ఇప్పుడు ఒక స్త్రీని చూడగానే ఆకర్షణ పొందుతాం. ఎందుకు పొందుతున్నాం? ఆ మలంతో తయారు చేసింది, అది మూత్రంతో తయారు చేసింది, చీమిడితో తయారు చేసింది, నెత్తురుతో తయారు చేసింది, అది రుద్దుకుంటా ఉన్నాం అంతా. ఆరు స్త్రీలు కూడా రుద్దుకుంటా ఉన్నారు ఆ విధంగానే. పురుషుల మలం, పురుషుల మూత్రంతో, మన శరీరం కూడా దాంతో చేయబడింది. మలం, మూత్రం, నెత్తురు, చీమిడి దీంతో చేసి వాళ్ళు దాన్ని రుద్దుకుంటున్నారు. ఒక మలమూత్రం బ్యాగ్ ఇంకో మలమూత్రం బ్యాగ్ ఆలింగనం చేసుకోవడం. ఏముంది అందులో? టాయిలెట్లోకి వెళ్తే కూడా ఎంతో స్టూల్ దొరుకుతుంది. ఇక్కడ స్టాక్ ఉంటుంది ఎప్పుడు, ఇక్కడ కంపోస్ట్ టాయిలెట్లు కాబట్టి. వీళ్ళు రుద్దుకొని చూస్తే ఎట్లా ఉంటుంది? ఏమైనా ఆనందం వస్తుందా? మరి అదే స్త్రీని ఆలింగనం చేసుకుంటే ఆనందం ఎందుకు వస్తుంది? అది మలమూత్రం యొక్క బ్యాగ్. అదే మాయ అంటారు. మాయ అంటే విచ్ ఈజ్ నాట్. అంటే మాయ అంటే ఏంది? ఏదైతే నిజం కాదో అది నిజమని భావిస్తాం. ఏదైతే వాస్తవం కాదో అది వాస్తవం అని భావిస్తాం. ఈ స్త్రీని ఆలింగనం చేసుకుంటే ఆనందం వస్తుందని భావిస్తాం. అది ఆనందం కాదు, అది దుఃఖం, అంతులేని దుఃఖానికి కారణం అది. అది మాయ అంటారు దాన్ని. మాయ అంటే ఏంది? ఈ స్త్రీని చూస్తే ఆనందం వస్తుంది, అది మాయ. అది రాదు, ఆనందం రాదు, అది దుఃఖం. అది మైథునంలో ఎంతో ఆనందం ఉంటుంది, అది ఉండదు. అది ఈ భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉంటాను, అది మాయ. మాయ అంటే అదే అనమాట. నా శరీరం అది మాయ, నా ధనం మాయ, నా సంపత్తి మాయ, నా పేరు మాయ. మాయ అంటే ఏంది? మాయ అంటే ఎక్కడో దుర్గాదేవి ఎక్కడో ఉండడం కాదు. దుర్గాదేవి ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. మాయ అంటే ఏదైతే నిజం కాదో అది నిజమని భావిస్తున్నాం, ఏదైతే వాస్తవం కాదో అది వాస్తవం భావిస్తున్నాం. నిద్రపోతే ఆనందం వస్తుంది అనుకుంటున్నాం, ఆనందం వస్తుంది. నిద్రపోతే ఏం రాదు, అదొక మాయ. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది శరీరానికి? మనకు నిద్ర ఉంది ఆత్మకు. మనం ఏదైతే శరీరం అనుకుంటున్నామో అప్పుడు నాకు ఆకలి అవుతుంది. ఆత్మకు ఆకలి లేదు, ఆకలి ఎట్లా అవుతుంది? అది కూడా మాయే. నాకు నిద్ర వస్తుంది, నిద్ర అంటే అది మాయే. అది మన ఆత్మ చైతన్యంలో ఉంటే అసలు లేదు, మన శరీరం భావనలోనే మనం అంతా మాయలోనే ఉన్నాం.
మనందరికీ తెలుసు అది మన మాయలో ఉన్నామని. ఎవరు మాయలో లేని వాళ్ళు చేయొద్దండి. అంటే గిరిరాజ్ మాధవ్ ప్రభుపాద్తో అన్నారు, మార్నింగ్ వాక్లో మాట్లాడుతున్నాను, ప్రభుపాద్ నేను అంటే ఏదో చర్చ జరుగుతుంది, కొన్నిసార్లు నేను కృష్ణ చైతన్యం బాగా ఆచరిస్తాను, అన్ని సేవ అన్ని చేస్తాను, కానీ కొన్నిసార్లు మాయ ఆవరిస్తుంది అన్నాను. ప్రభుపాద్ అక్కడ ఆగేసి యూఆర్ ఇన్ మాయ ఆల్రెడీ అంటే కొన్నిసార్లు మాయరా, నువ్వు మాయలోనే ఉన్నావు అని చెప్తున్నావు ప్రభు. అప్పుడు మహారాజ్ షాక్ అయ్యారు. అంటే మనం అనుకుంటాం మాయలో మాయ పట్టింది, అసలు మాయలోనే ఉన్నాం మనం. ఇప్పుడు శరీరంలో ఉన్నాం అంటే మాయలోనే ఉన్నాం. ఈ శరీరం కాదు మనందరం మాయలోనే ఉన్నాం. ఈ ప్రపంచమే మాయ, కాకుండా మాయ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది అంతే. మనం ఆల్రెడీ మాయలో ఉన్నాం. మాయలో లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒకవేళ మాయలో లేదంటే మనకు ఆకలి ఎందుకు అవుతుంది, నిద్ర ఎందుకు వస్తుంది, అమ్మాయిని చూసి ఎందుకు ఆకర్షణ వస్తుంది, ఎందుకు మనకు మళ్ళీ రుద్దుకోవాలనిపిస్తుంది? మాయలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే మనకు స్త్రీని చూడాలా ఆకర్షణ వచ్చిందంటే మనం రుద్దుకొని చూడండి, అప్పుడు అర్థమవుతుంది మనసుకు ఏం బాగాలేదు. చెప్పండి, మీ స్టూల్ అక్కడ వదిలేసిపోండి, నేను రుద్దుకుంటా అని చెప్పండి. ఎవరి పట్ల ఆకర్షణ ఉంటుందో నీ స్టూల్ వదిలేసి, నీ స్టూలు చీమిడి నెత్తురు అంత వామిటింగ్ అంత వదిలేదు, నేను నాకు రుద్దేసిపో అని చెప్పండి. అప్పుడు ఆమెను నిజంగా ప్రేమించినట్టు. అంతేగా ఇప్పుడు ఒక మనిషిని ప్రేమిస్తున్నాం అంటే ఆ మనిషికి సంబంధించిన అన్ని ప్రేమించడం. మరి ఇప్పుడు ఆ స్త్రీని ప్రేమిస్తున్నాం అంటే ఆమెలో ఉన్న మలాన్ని, ఆమెలో ఉన్న మూత్రాన్ని అన్నీ ప్రేమించినట్టే. మరి అదెందుకు ప్రేమించట్లేదు? గోకుల్ చంద్రబాబు ఎప్పుడు అది ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు స్త్రీ వెంట్రుకలు చూడగానే ఆకర్షణ వచ్చింది, కానీ ఆ వెంట్రుకలు తీసుకొని సైడ్కి పెట్టుకొని తినండి. ఒక వెంట్రుక వస్తే ఏం చేస్తాం? వదిలేస్తాం. అంత అన్నం కూడా వదిలేస్తాం. వెంట్రుకలు తింటాం, అన్నం పక్క పెట్టుకుంటాం, ప్రసాదం తింటున్నాం, ఒక వెంట్రుక వేసుకొని తింటాం. తినలేదు, వెంట్రుకలు అన్నంలో వెంట్రుక వామిటింగ్ వస్తుంది. మరి ఎందుకు ఆ వెంట్రుకలు చూడగానే? వెంట్రుకలు అంటే మలమే. ఇది ఒక అనర్థమైనటువంటి వస్తువులు. ఇవి శరీరంతో వచ్చే అనర్థమైనటువంటి వస్తువులు. అంటే శరీరంలో ఉన్నటువంటి యొక్క ఏమంటుందని వేస్టేజ్, ఏమంటుందని అనవసరమైన పదార్థాలు మలం ద్వారా వెళ్తాయి, చీమిడి ద్వారా వెళ్తాయి, తర్వాత పైకి ఇలా వెంట్రుకల ద్వారా వస్తాయి. అందుకని మనం షేవింగ్ చేస్తే స్నానం చేసుకుంటాం. ఎప్పుడన్నా మనం గుండు చేసినా లేదా కటింగ్ చేసినా స్నానం చేయాలి. ఎందుకంటే ఈ వెంట్రుకను తాకితే కూడా, ఈవెన్ తొక్కితే కూడా మనం స్నానం చేస్తాం. అంటే ఇది మలం అన్నమాట. ఈ మలం చాలామంది జుట్టు పెంచుకుంటూ ఉంటారు, మలాన్ని పెంచుకోవడం, ఆ మలాన్ని తిప్పుకుంటూ ఉంటారు, ఇలా తిప్పుకుంటారు, అలా తిప్పుకుంటారు, అలా తిప్పుకుంటారు. అంటే మలం అంటే వేస్ట్ పదార్థం అన్నట్టు. మలం అంటే ఓన్లీ స్టూలే కాదు, మలం అంటే అనవసరమైన పదార్థం. అదేమైనా ఆనందం ఉందా? ఏం లేదు. అఫ్కోర్స్ కొందరు సాధువులు ఇది పెంచుకుంటారు. వాళ్ళకి ఏంటంటే దానికోసం షేవింగ్ చేయడానికి టైం పోతుంది, తర్వాత అది దానికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కావాలనేసి. బట్ వాస్తవానికి చూడండి ఏముంది, స్త్రీ జుట్టులో ఏమందం ఉంది? వెంట్రుకలు అంతే. అంటే స్త్రీ యొక్క ఆ శరీరంలో వచ్చేటువంటి అవి పెరుగుతా వాళ్ళకి ఎక్కువ వస్తున్నాడు, వాళ్ళ చెత్త ఎక్కువ ఉంటుంది వాళ్ళ శరీరంలో, అందుకే వాళ్ళకి జుట్టు ఎక్కువ పెంచుకుంటారు వాళ్ళు. అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, స్త్రీలు కూడా ఆ జుట్టు కూడా ముడి వేసుకోవట్లేదు, అది భూతాలు ముడి వేసుకోవాలన్నమాట. జుట్టు అంతా పెట్టుకోవడం, పురుషులను ఆకర్షించడం. స్త్రీలు కూడా అలా తయారైపోతున్నారు. ప్రభుపాల వారు చెప్తారు 4వ స్కందం భాష్యంలో, ఈ కలియుగంలో స్త్రీలు వాళ్ళ యొక్క అంతర్భాగాలను, తర్వాత వాళ్ళ యొక్క జుట్టును, వాళ్ళ శరీరాన్ని అంతా కూడా అంత ఎక్స్పోజ్ చేయాలనుకుంటారు పురుషులకు ఆకర్షించడం కోసం. పెద్ద పెద్ద నగరాల్లో బాంబే, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో లేచి నిలబడి, ఇలాంటి నగరాల్లో ఏం చేస్తారంటే స్త్రీలందరూ కూడా అర్ధనగ్నంగా, పావు నగ్నంగా, ముప్పావు నగ్నంగా, చాలామంది ఇంకా పూర్తి నగ్నంగా అలా ఉండి పురుషులను ఆకర్షిస్తూ ఉంటారు. ఏమైనా ఉపయోగం ఉందా? చెట్లలాగా జన్మిస్తారు వచ్చే జన్మల్లో. అంటే చాలా విపరీతం అయిపోయింది అనమాట. ఈ స్త్రీ పురుషుల యొక్క కలయిక అనేది విపరీతం అయిపోయింది. అందువల్ల ప్రజల యొక్క జ్ఞానాన్ని తీసుకునేటువంటి శక్తి తగ్గిపోయింది, బుద్ధి తగ్గిపోయింది, వాళ్ళ యొక్క క్యాలిబర్ తగ్గిపోయింది, కెపాసిటీ తగ్గిపోయింది, సామర్థ్యం తగ్గిపోయింది. అంత నాశనం దీనివల్లే. ఈ ప్రపంచం అంతా నాశనం అవుతుందంటే ఈ స్త్రీ పురుషుల కలయికని, ఇదే మూల కారణం అన్ని సమస్యలకు. అందుకని ఇక వర్ణాశ్రమ విధానం ఎందుకుందంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ తగ్గించడం కోసమే. ఇది గొప్ప ప్రణాళిక, కృష్ణుడు ఇచ్చినటువంటి ప్రణాళిక ఇది. సో ఈ వర్ణాశ్రమ విధాన్ని పక్క పెట్టేసి ఒక ఆధునిక జీవన విధానాన్ని ఈ విధంగా చేస్తే ఇంకా ప్రజలు పిచ్చి వాళ్ళగా తయారైపోతారు.
సో అందువల్ల ఏమైంది, ఈ విపరీతమైనటువంటి యొక్క ఈ స్త్రీ పురుషుల కలయిక వల్ల ఏమైంది, అది హోమోసెక్సువల్గా మారిపోయింది. అంటే ప్రతిబింబ సుఖం, అంటే పురుషులు మైథునం చేసుకోవడం, స్త్రీలు మైథునం చేసుకోవడం, పురుషులు వివాహం చేసుకోవడం, స్త్రీలు వివాహం చేసుకోవడం. అంటే ఈ కామమే ప్రేమ యొక్క ప్రతిబింబం, మళ్ళీ కామానికి మళ్ళీ ఇంకో ప్రతిబింబం. ఎంత విపరీతం చూడండి, ఎంత గలీజ్ అసలు. పురుషులపైన పురుషులు ఆకర్షించబడడం, అంటే వాళ్ళు స్త్రీలకు ఆకర్షించబడరు వాళ్ళు, కానీ పురుషులకు ఆకర్షించేవాళ్ళు. ఎంత ఘోరం అది. సరే, ఒక విధంగా భౌతిక ప్రపంచంలో స్త్రీ పురుషుల ఆకర్షణ ఒక స్థాయిలో న్యాచురల్ అని చెప్పవచ్చు, ఒక లెవెల్లో. కానీ ఇంకో పక్క స్త్రీకి ఆకర్షించబడడం, పురుషుడికి ఆకర్షించబడడం, వాళ్ళు వివాహాలు చేసుకోవడం, వాళ్ళ ఇంట్లో ఒకరొకరు కలిసి ఉండడం, ఏం అసలు విపరీతం అంటారు దీన్ని. విపరీతం అంతగా దిగజారిపోయారు. ఇంకా ప్రభుపాలు చెప్తారు, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు జంతువులతో కూడా మైథునం చేస్తూ ఉంటారు, కుక్కలతో, పందులతో. దానికోసం పెద్ద పెద్ద కుక్కలు పెంచుకుంటూ ఉంటారు, కుక్కకు ఆస్తి రాసిస్తారు. జంతువులతో మైథునం చేయడం ఇంకా ఘోరం. సో ఈ విధంగా ఈ నాగరికత పూర్తిగా ధ్వంసం అయిపోయింది, పూర్తిగా వినాశనం అయిపోయింది. ముఖ్యంగా కారణం ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి యొక్క టూ మచ్ మింగిలింగ్, అన్యోన్యత ఎక్కువ అయిపోయింది. ఒక భార్య ఇంకొక భర్తతో మాట్లాడడం, ఇంకో భర్త ఇంకో భార్యతో మాట్లాడడం, ఆఫీస్లో అందరూ కలిసి వెళ్ళడం, స్త్రీ పురుషులు కలిసి కూర్చోవడం, కలిసి మాట్లాడడం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, స్త్రీలకు ఉచిత బస్సులు ఇష్టం ఉన్నట్టు వదిలేశారు. ఇంకేముంటుంది, ఇంకా స్త్రీలు బయటికే రాకూడదు, ఇంట్లోనే ఉండాలా, డబ్బులు సంపాదించడానికి జాబులకు వస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రీగా బస్సులు వచ్చినాయి, ఇంకా ఫ్రీగా తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే స్త్రీ విచ్చలవిడిగా తిరుగుతుందో పురుషుని ఆకర్షిస్తారు. అప్పుడు ఏమవుతుంది, పురుషుడు మాయలో పడిపోతారు. దీన్ని పూర్తిగా ఆపివేస్తేనే అప్పుడు ఈ ప్రపంచం అనేది తిరిగి పునరుద్ధరించబడుతుంది, అది రక్షించబడుతుంది, అందరూ రక్షించబడతారు. అందుకనే కేవలం బ్రహ్మచారులకే ఈ శిక్షణ కాదు, గృహస్థులకు కూడా ఈ శిక్షణ అవసరం. ప్రతి ఒక్కరికి ఒక శిక్షణ అవసరం. స్త్రీ పురుషుల మధ్యలో దూరం, విరహం, వేరువేరుగా ఉండడం. ఒక గృహస్థ కూడా కేవలం భార్యతో మాత్రమే ఆయనకు సంబంధం, ఇతరులతో దూరంగా ఉండడం. అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆయన ప్రశ్నలు ఉంటే అడగచ్చు. చూడ ఇక్కడ తడుస్తున్నాయా, ప్రభు వచ్చినట్టున్నారు, తడుస్తాయి, హెల్ప్ చేయండి. తడుస్తున్నాయా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? చైతన్య మహాప్రభు బృందావనానికి వెళ్తారు, జార్ఖండ్ అరణ్యం నుంచి వెళ్తారు. సో ఆయన హరినామాన్ని కీర్తించుకుంటూ వెళ్తారు. సో హరినామం కీర్తించుకుంటూ వెళ్ళినప్పుడు కొందరు వెళ్ళండి, ఎవరికైనా హెల్ప్ చేయండి. హరినామం కీర్తించి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పులులు, నక్కలు, తర్వాత ఒంటెలు, అన్ని రకాల జంతువులు వచ్చి నాట్యం చేస్తాయి. అవి తన్మయత్వంతో నాట్యం చేస్తాయి, మామూలు కాదు. వాటి కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, వాటికి రోమాంచితం అయిపోతుంది, అష్టసాత్విక వికారాలు ప్రదర్శిస్తాయి. అంటే చైతన్య మహాప్రభు ఎవరో కాదు, సాక్షాత్తు కృష్ణుడే. సో ఆ కృష్ణుడు ఆయన భక్తుని రూపంలో వచ్చాడు. సో ఇక అత్యున్నతమైనటువంటి ప్రేమను వాళ్ళకి ఇస్తాడు. జంతువుని కూడా నాట్యం చేస్తాడు. వాటి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం అంతా పోతుంది అన్నమాట. అన్ని రకాలైనటువంటి జంతువులు వచ్చేసి నాట్యం చేస్తాయి. సో ప్రభుపాల వారు అంటారు, చైతన్య మహాప్రభు జంతువులను కూడా నాట్యం చేయించాడు. కనీసం మన మనుషులను నాట్యం చేస్తారు ఈ నామాన్ని ఇచ్చేసి. కానీ ఇప్పుడు మనుషులు ఎలా అయిపోయారు, జంతువుల కంటే ఈనమైపోయారు. సో ఆయన ప్రభుపాల వారు అందరితో నాట్యం చేయించారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు, వాళ్ళు జంతువులని జీవిస్తున్నారు. సో ప్రభుపాల వారు కూడా నాట్యం చేయించారు జంతువులతో అనుకోవచ్చు. ఎందుకంటే జంతువులు అంటే ఏంది, వీధుల్లో మైథునం చేసేవాళ్ళు. వాళ్ళు జంతువులు వీధుల్లోనే మైథునం చేస్తారు. మాంసం, మద్యం, జూదం ఇలాంటి నియమాలు లేకుండా ఉండేదే జంతువు. సో పాశ్చాత్య దేశాల్లో ప్రభుపాల వారు వెళ్ళినప్పుడు అలానే ఉండేది ఆ యొక్క నాగరికత, జంతు నాగరికత. సో వాళ్ళందరితో హరినామంతో నాట్యం చేయించారు. సో ప్రభుపాల వారు కూడా చైతన్య మహాప్రభు పరంపరను చూపించారు. చైతన్య మహాప్రభు శక్తిని అందరికి ఇచ్చారు. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు? శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. తడుస్తున్నాయి. ఏంటి
ఇది పాలు పాలు